హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. అండ్ ఈరోజు ఎటువంటి జాబ్ అప్డేట్ కాదు, అలాగే ఎటువంటి కెరీర్ గైడెన్స్ కూడా కాదు. టుడే ఈజ్ అన్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఎఫ్ఎల్ఎం రీచ్డ్ 1 million మార్క్. ఈ 1 million మార్క్ అనేది చాలామందికి ఒక నెంబరే కావచ్చు, బట్ ఫర్ అస్ ఇట్స్ ఎ లైఫ్ అనమాట. మేము లైఫ్ పెట్టి దీని మీద పనిచేసాం. మాకు సపరేట్ కెరీర్స్ ఉన్నాయి, లైక్ వీఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సమ్ ఆర్ ఇంటూ గవర్నమెంట్ జాబ్స్, సమ్ ఆర్ ఇంటూ సమ్ అదర్ సెక్టర్స్. బట్ అవన్నీ వదిలేసి వీఆర్ ఇంటూ వన్ గోల్, బిల్డింగ్ ద లార్జెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ తెలుగు స్టేట్స్. సో అదే రకంగా ఈరోజు మనం 1 million మార్క్ కూడా క్రాస్ అయ్యి ఈ 3-4 years ఆఫ్ జర్నీని ఒకసారి గుర్తు చేసుకుంటే మెనీ అచీవ్మెంట్స్ అలా చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాం. బీట్ జో స్టాక్స్లో నేను ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకపోతే వేరే న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రామిసింగ్ ఎంటర్ప్రీనియర్ అవార్డు రావడం కానీ, బిజినెస్ మీట్లో ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డు రావడం కానీ, లేకపోతే ఇంకా మేము అచీవ్ చేసిన గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనుకోవాలి. ఎందుకంటే మా వరకు మేము ఊహించింది ఒకటే, మనం ఏ రోజు కూడా ఎఫ్ఎల్ఎంని ఈ స్టేజ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఇన్ని ఎంఓయూస్ చేసుకోవాలని మేము ఏ రోజు అనుకుని స్టార్ట్ చేసింది కాదు. ప్రతిదీ కూడా ఆన్ ఎ ఫ్లో వెళ్ళిపోతూ వచ్చాం అనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నాం ఒకటే, స్టూడెంట్కి ఏదైనా అవసరం ఉంటే ఎఫ్ఎల్ఎం ఉంది కదా అనే భరోసా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. అండ్ అఫ్కోర్స్ వీ అచీవ్డ్ అప్ టు 70% అనుకున్నాం. ఎందుకంటే అఫ్కోర్స్ ఇంకా కొన్ని సెక్టార్స్లో ఎఫ్ఎల్ఎంని ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాల్సింది ఉంది, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అలా చూసుకుంటే జాబ్ అప్డేట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పోస్టింగ్స్ కావచ్చు, లేకపోతే కెరీర్ అప్డేట్స్ కావచ్చు, కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఇలాగా చాలామందికి మేము హెల్ప్ చేసాము. అండ్ వాళ్ళు అలాగే మాకు గివ్ బ్యాక్ ఇచ్చారు. ఇదంతా ఎందుకు గుర్తు చేసుకుంటారంటే, ఐ స్టిల్ రిమెంబర్ అ మెసేజ్. ఒకనొక టైంలో లైక్ ఇట్స్ ఇన్ 2021 అనుకుంటాను, ఒక డిగ్రీ స్టూడెంట్ మా పేజ్కి మెసేజ్ చేశారు. ఏమని అంటే, అన్న నేను పలానా ఊర్లో నేను డిగ్రీ చేశాను, ఆ ఊర్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఐటీ జాబ్స్కి వెళ్ళొచ్చు అన్న విషయమే మా లెక్చర్స్ ఎవరు మాకు చెప్పలేదు. రెండోది అసలు ఎలా వెళ్ళాలి అనేది తెలియదు, అసలు వెళ్తే ఏం పని చేస్తారన్నది కూడా నాకు తెలియదు. ఫ్రమ్ పిన్ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుంది, ఇలా అప్డేట్ చేయాలి, ఈ స్కిల్ కావాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నాకు చెప్పారు. నేను అప్లై చేసుకున్నాను, నేను జాబ్ తెచ్చుకున్నాను. ఫైనల్గా నాకు టీసీఎస్లో వచ్చింది, బీపీఎస్లో వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అని మెసేజ్ చేశారు. అండ్ ఆ మెసేజ్ కింద ఇంకొక చిన్న నోట్ అయితే ఉంది. మా ఫాదర్కి నేను ఇలా మెడికల్ షాప్లో పనిచేసేవాడు అనమాట. అబ్బాయి ఒకనొక టైంలో డిగ్రీ అయిపోయిన తర్వాత మెడికల్ షాప్లో పనిచేసేవాడు. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను హైదరాబాద్ వెళ్ళాలి, నాకు ఇలా 18,000 శాలరీ వస్తుంది, సో ఇది నేను అచీవ్ చేసిందంటే, వాళ్ళ ఫాదర్కి టీసీఎస్ అనే కంపెనీ అంటే ఏంటి, అక్కడ వాళ్ళ బాబు ఏం చేస్తారు ఇవన్నీ తెలియదు. జస్ట్ ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తానని చెప్పాడు అనమాట. వాళ్ళ నాన్న పడిన సంతోషం, ఆ అబ్బాయి షేర్ చేసుకున్న మెసేజ్, మా లైఫ్లో ఏదన్నా బెస్ట్ మూమెంట్ ఉందంటే అదనమాట. ఒకవేళ అబ్బాయి గారికి ఈ వీడియో చూస్తే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు ఆ రోజు ఇచ్చిన మోటివేషన్ ఈ రోజు కూడా ఇంకా కష్టపడాలన్న మోటివేషన్ మాకు ఇస్తూ వచ్చింది అనమాట. అండ్ అవర్ మా టీం ఒకనొక టైంలో 2020లో మేము 2-3 ఉన్న టీంని ఈరోజు 30 members దాకా బిల్డ్ చేసాం. టీచింగ్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరు కలిసి 30 members పైన బిల్డ్ చేసాం. ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఎక్కువ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఇవన్నీ కూడా మా బకెట్ లిస్ట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము రాను ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తాం. అఫ్కోర్స్ వీఆర్ ఆల్రెడీ హైరింగ్ ఇంటర్న్స్ ఫ్రమ్ అవర్ ఇంటర్నల్ స్టూడెంట్స్, బట్ ఇంకా ఎక్కువ టీంని గ్రో చేయాలి అంటే వీల్ గో ఫర్ ఎక్స్టర్నల్ హైరింగ్ యాజ్ వెల్. సో మా సైడ్ నుంచి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎఫ్ఎల్ఎంని ఇంకా స్టూడెంట్స్లోకి తీసుకెళ్తాం. ఒక గ్రోత్ కమ్యూనిటీని బిల్డ్ చేయాలి అంటే, ఒక స్టూడెంట్ ఒక దగ్గరికి రాగానే అతనికి కెరీర్లో ఒక క్లారిటీ రావాలి. నేను ఇది చేస్తే ఇది అవుతాను, ఇలా చేస్తే నా కెరీర్ ఇలా ఉంటుంది, ఇంత శాలరీ గెయిన్ చేస్తే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఒక లైఫ్ సైకిల్ అంటే ఫ్రమ్ ఎ స్టూడెంట్ నుంచి ఫ్రమ్ ఎ మ్యాన్ దాకా అతని గ్రోత్లోని ప్రతి ఫేజెస్లో ఎఫ్ఎల్ఎం ఉండాలనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. సో దానికోసమే మేము డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తాం. సో మీ సపోర్ట్ కూడా మాకు ఇంకా కావాలి. అండ్ మా స్టార్టప్స్ FET అని స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 students per class. ఉపేంద్ర హూ ఈజ్ అవర్ co-founder వాజ్ హ్యాండ్లింగ్ ఇట్ డే అండ్ నైట్. 2 students మాత్రమే ట్రైన్ చేస్తూ వచ్చాడు. అలాంటిది ఈరోజు దెర్ ఆర్ అరౌండ్ 800 students per month enrolling in our courses. So this is the biggest achievement. మమ్మల్ని మేము కష్టపడిన దానికి, మీరు మాకు ఇచ్చిన దానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకా ఇలాగే కష్టపడుతూ ఉంటాము. మీకు కావాల్సింది చేయడానికి ఇంకొక అడుగు ముందరికి వేస్తూనే ఉంటాము. అండ్ ఇలాగే మేము మమ్మల్ని సపోర్ట్ చేస్తుండండి. అండ్ వీల్ గివ్ అవర్ 100% ఎఫర్ట్స్ టు మేక్ దిస్ లార్జెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ తెలుగు స్టేట్స్. సో మీరందరూ కూడా ఎఫ్ఎల్ఎంని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ 1 million మార్క్.